సర్వోన్నతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, నీకు ఏలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన గతించిన దినంలో నీవు కాచి కాపాడే ప్రభు, నాయన నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభు, నాయన ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు ఏలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకేమి ఇచ్చి నీరు తీర్చగలం ప్రభు నా తండ్రి. ఇరుగు నలిగిన హృదయం దాయిచ్చేయండి నాయన, బండబారి ఉన్న మా హృదయాలు తెరిపించండి ప్రభు. స్తోత్రములు తండ్రి. నాయన ఈ కార్యక్రమం అంతట్లో మీరు జయప్రదం జరిపించమని అడుగుతున్నాను నాయన. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్న ఆ హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభు. ఎందు నిమిత్తం అయితే ప్రభు ఇక్కడ కూడి ఉన్నామో మాకంటే ముందు ప్రభు రహస్యాలు ఎరిగేవాడు నీకు మరుగైంది లేదు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థన ఆలకించండి అని ఎక్కించండి. నీ కృపాన్ని కాపుదాలు ఉంచండి తండ్రి. స్తోత్రములు తండ్రి. నాయన నీ కుమారుడు నాయన ఎవరిని పట్టి నీకు ఎలాంటి వందనాలయ్యా, తన భార్యను బట్టి నీకు ఎన్నో వందనాలయ్యా, వాళ్ళ కుటుంబం బట్టి నీకు వందనాలయ్యా. నీకేమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా. స్తోత్రం తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలు నాయన అన్నది బిడను బిడబాయన నా ప్రభా. తల్లి మరిచిన నేను మరణను తండ్రి. ఇశ్రాయేలు స్తుతులపై ఆశనుడు ఉన్న నాయన మా స్తుతులపై ఆశనుడై ఉండమని అడుగుతున్నాను నాయన నా తండ్రి. ఈ దీనురాల ప్రార్థన ఆలకించి అంగీకరించాను. నీ కృప నీ కాపుదలు ఉంచున్నాను. నా చింత యావత్తు నీ మీద మోపి ఉన్నావు ప్రభా. నీ చిత్తం ఏమై ఉందో ప్రభా, నీ చిత్త ప్రకారం నడిపించాను. ఏసు నామంతో పరం తండ్రి.